Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈరోజు మనం ఈ వీక్కి సంబంధించినటువంటి అంటే 8th నుంచి 12th వరకు జరిగినటువంటి మార్కెట్ ఫిన్ నిఫ్టీలో మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి అనేసి ఒకసారి చూద్దాము. బట్ ఈ ఫిన్ నిఫ్టీకి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చెప్తాను, వినండి ఒకసారి. అంటే మొత్తం అయితే నేను రివీల్ చేయను. ఒక మెయిన్ పాయింట్స్ 1-2 చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఫిన్ నిఫ్టీలో మనం ట్రేడ్ తీసుకోవాలి అంటే బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా కానీ మనకు బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీ 50లో కానీ మెయిన్లీ బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో కూడా బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ మనం తీసుకుంటాము. అంటే మనకు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది మండే రోజు మనకు జరిగింది ఈ మార్కెట్లో. నేను మీకు అది చూపిస్తాను. నాట్ ఓన్లీ మండే, ఐ థింక్ వెయిట్ ఎస్ సీ దిస్ వన్. ఇక్కడ చూస్తే మనము ఇది బై అబో లెవెల్, ఇది సెల్ బిలో లెవెల్. బై అబో పైన మనకి క్లోజ్ అయింది మార్కెట్ అనేసి ముందలుగానే, అంటే దీని కింద ఎక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు. దీని క్లోజింగ్ చూడండి 23,564. ఓకే, బట్ ద సెల్ బిలో లెవెల్ ఈజ్ 23,561. 61 కంటే పైననే క్లోజ్ అయింది మార్కెట్, కింద క్లోజ్ అవ్వలేదు. సో మనకు ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది 23,656 దగ్గర మనకు క్లోజ్ అయింది. బట్ కానీ మన లెవెల్ వచ్చేసి 23,642. అంటే యాక్చువల్గా ఇది బయింగ్ మూడ్ లో ఉంది, మనం బయింగ్ చేయొచ్చు. బట్ కానీ మనకున్న రూల్ ప్రకారం ఇది బయింగ్ మనం చేయము. ఏంటి ఆ రూల్ అంటే బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ సేమ్ ఇదే టైంకి అక్కడ మనకు బై అబో రావాలి, లేకపోతే మనం దీన్ని తీసుకోము. నాట్ ఓన్లీ ఫిన్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీలో మీకు బై అబో లెవెల్ వచ్చింది, బై అబో లెవెల్ పైన క్లోజ్ అయింది, మీరు బైకి రెడీగా ఉన్నారు. బట్ కానీ నిఫ్టీ 50లో చూస్తే సెల్ బిలో కింద క్లోజ్ అయింది. సో అటువంటి సినారియోలో మనం అసలు ట్రేడ్ చేయము, ఎందుకంటే మార్కెట్ ఒక వేలోనే ఉండాలి. ఫిన్ నిఫ్టీలో నిఫ్టీ 50లో బై లెవెల్ ఇచ్చి బ్యాంక్ నిఫ్టీలో సెల్ బిలో కింద క్లోజ్ అయ్యి, అంటే ఇక్కడ సెల్లింగ్ పర్పస్ అక్కడ బయింగ్ పర్పస్. ఎప్పుడు కూడా అలా జరగదు. అలా జరిగింది అంటే ఆ రోజు మార్కెట్ అనేది మనం తీసుకునే ట్రేడ్స్ 100కి 99% ఫెయిల్యూర్ అవుతాయి. సో కాబట్టి మీరు ఇది గమనించుకోవాలి, ఇది ఒక రూల్. చూడండి ఇక్కడ ఇది మనకు వచ్చేసి 10-15 క్యాండిల్ మనకు క్లోజ్ ఇచ్చింది ఫిన్ నిఫ్టీలో. ఓకే, మండే రోజు 8th జూలై ఫిన్ నిఫ్టీలో 10:15 AM క్యాండిల్ మనకి 23,642 బై అబో లెవెల్ పైన క్లోజ్ అయింది. 23,656 అంటే మనం బయింగ్ రెడీగా ఉంటాం. బట్ కానీ ఇంతకంటే ముందుగా మనకు నిఫ్టీ 50 ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ఇది బయింగ్ అబో పైన క్లోజ్ అయిందా లేదా ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటాము. ఇప్పుడు 10-15 క్యాండిల్ మనం పోయి చూద్దాము. నిఫ్టీ 50, గో టు నిఫ్టీ 50. చూడండి, దిస్ ఇస్ 8th జూలై. ఇది మనకు బయింగ్ లెవెల్. దీనిపైన చూడండి 10-15 క్యాండిల్ కదా, సేమ్ 10-15. దీని యొక్క లెవెల్ చూడండి 24,324. దీని క్లోజింగ్ ప్రైస్ చూడండి 24,323. బయింగ్ పైన క్లోజ్ అయిందా చూడండి, అవ్వలేదు. ఎంత ఎగ్జాక్ట్ గా ఉంది చూడండి లెవెల్ ఇది. సో నిఫ్టీ 50లో మనకు 10:15 AM క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు, బై అబో పైన, దాని కిందనే క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి మనం ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడానికి ఉండదు. ఫిన్ నిఫ్టీ అబో క్లోజ్ అయినా కానీ మనం ట్రేడ్ తీసుకోము. అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా మండే రోజు జూలై 8th మండే 10:15 AM క్యాండిల్ చూడండి, మనం ఇచ్చిన లెవెల్ 52,660. బట్ 10:15 AM క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ జరిగింది 52,657.75. బై అబో పైన క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి మనము ఫిన్ నిఫ్టీలో బై ఎంట్రీ సిగ్నల్ ఇచ్చినా దాని పైన క్లోజ్ అయినా మనం ట్రేడ్ అనేది తీసుకోము. దిస్ ఈజ్ రూల్. ఈ రూల్ ని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో బై సైడ్ వెళ్ళింది, నిఫ్టీ 50లో సెల్ సైడ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం మనం దాన్ని ట్రేడ్ చేయము, నిఫ్టీలో చేయము, బ్యాంక్ నిఫ్టీలో చేయము.
అవైట్ చేస్తాము. ఓకే, సో నౌ దిస్ ఇస్ 10:15. మీరు బాగా చూడొచ్చు 10:15 క్యాండిలే. నిఫ్టీ 50 10:15 చూడండి ఎక్కడ క్లోజ్ అవ్వలేదు పైన. సో అలాగే ఫిన్ నిఫ్టీకి పోండి. ఫిన్ నిఫ్టీలో మాత్రం 10:15కి క్లోజ్ ఇచ్చింది, అక్కడేమో క్లోజ్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేస్తాము. నెక్స్ట్ క్యాండిల్ 10:30 క్యాండిల్ మనకు బై అబౌవ్ పైన నిఫ్టీలో నిఫ్టీ 50లో ఆ బ్యాంక్ నిఫ్టీలో మనకి క్లోజ్ ఇచ్చి ఇక్కడ కూడా క్లోజ్ ఇచ్చింది అంటే పైన నెక్స్ట్ క్యాండిల్ 10:30 క్యాండిల్ మనం కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ మనం హిట్ అయిపోతుంది. బట్ కానీ అలా జరిగిందా? అలా జరగలేదు. చూడండి ఇక్కడ ఏమైంది, మళ్ళీ కిందకు వచ్చేసింది. ఇక్కడ ఇది వాట్ ఇస్ క్లోజ్ 23,561.60 అంటే దీనిపైన క్లోజ్ అయింది. సో కాబట్టి దీని కింద ఇది చూడండి 23,528 దీని కిందకు వచ్చిందా లేదా? వాట్ ఈస్ దట్? 11:30 దీంట్లో మనకి రాలేదు 11:30కి. సో గో టు బ్యాంక్ నిఫ్టీ. చూడండి 11:30 క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది మనకి. అంతకుముందు క్యాండిల్ ఇచ్చింది యాక్చువల్గా అయితే 11 AM క్యాండిల్ కిందకు వచ్చేసింది. అక్కడ మనకు 11:30 క్యాండిల్ వచ్చింది. సో మనం రెడీగా ఉండొచ్చు అక్కడ ఇంకా. సో ఇక్కడ మనకి ఇది సెల్ ఎంట్రీలో ఉంది కాబట్టి అది అక్కడ ఉంటే అది అక్కడ మనకు ముందరగానే సెల్ ఎంట్రీ అనేది రావడం జరుగుతుంది. సో అది మనకు సెల్ ఎంట్రీ రాగానే మనం ఈజీగా సెల్ ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ తీసుకుంటే టార్గెట్ హిట్ అయిందా లేదా? వాట్స్ ద టార్గెట్ 23,481 బట్ లో చూడండి 23,480.65. చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా ఇచ్చింది. మన లెవెల్ ని టచ్ అయ్యే పైకి వెళ్ళింది, మన లెవెల్ ని టచ్ కాకుండా పైకి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ గో టు 9th July ఫిన్ నిఫ్టీ. చూడండి ఇక్కడ సెల్ బిలో 23,605, బై అబౌవ్ 23,679. బై అబౌవ్ పైన ఎక్కడన్నా క్లోజ్ అయిందా? చూడండి 15 minutes క్యాండిల్ బై అబౌవ్ పైన ఎక్కడన్నా క్లోజ్ అయిందా? 9th July ట్యూస్డే రోజు సెల్ బిలో కింద ఎక్కడన్నా క్లోజ్ అయిందా? ఎక్కడా కూడా క్లోజ్ అవ్వలేదు. మార్కెట్ మొత్తం కూడా మనం ఇచ్చిన లెవెల్ మిడిల్లోనే ఉండిపోయింది. బై అబౌవ్కి సెల్ బిలోకి మిడిల్లోనే ఉండిపోయింది. దిస్ ఇస్ సైడ్ వేస్. ఈ సైడ్ వేస్ లో మనం ఎంట్రీ తీసుకొని డికే చేసుకోవడం కంటే మన లెవెల్స్ ని ఫాలో అవుతే అది ఎంట్రీ రాలేదు. సో నో ట్రేడ్, నో ప్రాఫిట్ అండ్ నో లాస్. మన మనీ మన దగ్గరే సేఫ్ గా ఉంటుంది. అర్థమైందా? 23,679 పైన క్లోజ్ అవ్వలేదు, 23,605 కింద క్లోజ్ అవ్వలేదు. సో నో ట్రేడ్ ఈ రోజు మనకి ట్యూస్డే రోజు. ఇంత పర్ఫెక్ట్ లెవెల్స్ బిఫోర్ ఓపెన్ ద మార్కెట్ నేను ఇవ్వడం జరుగుతుంది. లేదు సార్ మాకు బిఫోర్ ఓపెన్ ద మార్కెట్ మాకు అవసరం లేదు, మాకు లైవ్ లో కూడా కావాలి అంటే లైవ్ లో కూడా ఇస్తాను. పర్ఫెక్ట్ లెవెల్స్ వస్తాయి. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అంటే బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ చేయాలి అంటే మీకు బిఫోర్ ఓపెన్ ద మార్కెట్ ఇచ్చేటప్పుడు మీకు సెల్ బై అనేది చెప్పలేము మనం అప్పుడే. ఎందుకంటే మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాలి, ఒక 45 minutes జరగాలి. దానికి 45 minutes జరిగి నెక్స్ట్ 50 minutes జరిగితే అక్కడికి 1 hour అవుతుంది. ఆ 1 hour తర్వాత మనం డిసైడ్ అవుతాము సెల్ సైడ్ ఏ లెవెల్ దగ్గర సెల్ సైడ్ ఉంటుంది, ఏ లెవెల్ దగ్గర బై ఉంటుంది అనేసి. లెవెల్స్ మాత్రం ముందరగానే ఉంటాయి. బట్ కానీ మనం ఒక 10-15 వరకు ఏ లెవెల్ మనకు బై అబోవ్ పైన మనం వెళ్ళిపోవాలి అని చూపిస్తుంది, ఏ లెవెల్ మనకి సెల్ బిలో అనేది చూపిస్తుంది అనేది మనకు తెలియాలి అంటే మాత్రం 10 AM to 10:15 వరకు 1 hour, 45 minutes to 1 hour మనం వెయిట్ చేయాల్సిందే. బిఫోర్ ట్రేడ్ మనం తీసుకోనికి లేదు మన లెవెల్స్ ప్రకారం. ఓకే, సో చూడండి ఈ లెవెల్స్ ఎంత ఎగ్జాక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. ఈ రోజే కాదు, మీరు ఈ ఫిన్ నిఫ్టీలో మీకు ట్యూస్డే రోజు ఎటువంటి ట్రేడ్ రాలేదు. నేను నిన్న వీడియోలో మీకు చూపించాను. ఈ రోజు ఇప్పుడు కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇదే ట్యూస్డే రోజు బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ట్రేడ్ వచ్చిందా మనకి? బై అబోవ్ పైన క్లోజ్ అవ్వలేదు, సెల్ బిలో కింద క్లోజ్ అవ్వలేదు, ఇక్కడ ఎటువంటి ట్రేడ్ రాలేదు. అట్ ది సేమ్ టైం ఫిన్ నిఫ్టీలో కూడా మనకు అదే రోజు ఎటువంటి ట్రేడ్ రాలేదు. సో నేను అందుకే చెప్పేది, ఒక బ్యాంక్ నిఫ్టీకి ఒక ఫిన్ నిఫ్టీకి ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది.
అది ఆ రిలేషన్షిప్లో అది ఒక వేలోనే వెళ్ళాలి. నేను పైకి వెళ్తాను నువ్వు కిందకి వెళ్ళంటే అది కుదరదు. నేను పైకి వెళ్తుంటే ఇది కూడా పైకే వస్తుంది. ఇది కిందకి వెళ్తుంటే ఇది కూడా దాని వెనకాల కిందనే వెళ్తుంది. ఎప్పుడైతే మనకి ఇలా రివర్స్‌లో వెళ్తాయో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ, ఆ రోజు మనం ట్రేడ్ అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లాజిక్. మనం ఒక లాజిక్‌గా వెళ్ళాలి ముందుకి. ఏంటి? ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఈ 3 కూడా ఒక క్లోజ్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తాయి. అవి వెళ్తే ఒకవైపే వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి బై అబోవ్ పైన, ఒకటి సెల్ బిలో కింద ఉంది అంటే, ఆ రోజు మనం ట్రేడ్ అవాయిడ్ చేస్తాం. చూడండి ఎంత నీట్‌గా ఉందండి చార్ట్ చూడండి. బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ నేను ఈ లెవెల్స్ ఇస్తే ట్యూస్‌డే రోజు బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్ రాలేదు. అట్ ది సేమ్ టైమ్ అదే రోజు మీరు ఫిన్ నిఫ్టీలో చూస్తే ట్యూస్‌డే రోజు మనకి ఎటువంటి బై ఎంట్రీ, సెల్ ఎంట్రీ రాలేదు. చూసారా? ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫిన్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి మీకేం చెప్పాలి ఇంకా? దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మండే రోజు చూస్తే ఇదేమో బై అబోవ్ వచ్చింది. ఈ సిగ్నల్ అక్కడేమో బై అబోవ్ రాలేదు. అది సెల్ బిలో కిందకొచ్చింది. ఇది కూడా మళ్ళీ సెల్ బిలో కిందకొచ్చి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. చూడండి ఎంత నీట్‌గా ఉంది. అందుకే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతామో అప్పుడు డెఫినిట్‌గా మనము దీంట్లో ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 10th జులై వెడ్నెస్‌డే రోజు చూద్దాము. బై అబోవ్ అండ్ సెల్ బిలో కింద క్లోజ్ అయింది. ఇది ఈ క్యాండిల్ సెల్ బిలో కిందనే క్లోజ్ అయిపోయింది. ఓకే. క్లోజ్ అయితే మనము ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఏంటండి? 23,529 ఇచ్చిందా లేదా? ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? నేనేం చెప్పాను? ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. నేనెప్పుడూ కూడా చెప్పేది అదే. ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. మనకు ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. సెకండ్ టార్గెట్ దగ్గరికి పోలేకపోయింది. మళ్ళీ పైకొచ్చింది రివర్స్‌లో. సో 2 లాట్స్, 5 లాట్స్, 10 లాట్స్ ఎవరైనా తీసుకొనుంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర హాఫ్ ఆఫ్ ది లాట్స్ ఎగ్జిట్ అయిపోతారు. మిగతాది సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతారు. లేదు సెకండ్ టార్గెట్ దగ్గరికి అది రావట్లేదు. మళ్ళీ రివర్స్‌లో మళ్ళీ తిరిగి ఫస్ట్ టార్గెట్ దగ్గరికే వచ్చింది అంటే అప్పుడు మొత్తం గూడా క్లోజ్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోతారు. చూడండి ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి దాకా వచ్చింది మార్కెట్. ఇక్కడ ఇది టార్గెట్. కానీ టార్గెట్ హిట్ అవ్వలేదు. మళ్ళీ వచ్చి ఇక్కడికే వచ్చింది. అప్పుడేం చేస్తారు మీరు ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోవడమే మొత్తము కూడా. వెయిట్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అది మళ్ళీ ఆడ రివర్స్ వచ్చి మళ్ళీ మనకి సెకండ్ టార్గెట్ హిట్ అయినా మనకు అవసరం లేదు. అలా వెయిట్ చేస్తుంటే అన్ని ట్రేడ్స్ మనకు అనుగుణంగా రావు. అందుకే ఎప్పుడైతే మనకు సెకండ్ టార్గెట్ హిట్ అవ్వకుండా మళ్ళీ రివర్స్‌లో మళ్ళీ ఫస్ట్ టార్గెట్ కిందకొచ్చిందంటే డెఫినిట్‌గా మనము ఎగ్జిట్ అయిపోవాల్సిందే మొత్తం కూడా. లేదు నేను పెట్టుకుంటాను అంటే దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. నీకు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా అది ఓన్లీ నీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఇది మనం ఇక్కడ సెల్ బిలో. ఈ సెల్ బిలో చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా వచ్చిందండి మార్కెట్ మళ్ళీ. నెక్స్ట్ గో టు 11th జూలై. 11th జూలై చూడండి. 11th జూలై చూడండి ఒకసారి. బై అబోవ్, సెల్ బిలో ఇక్కడికొచ్చిందా లేదా? ఓకే. 50 మినిట్స్ క్యాండిల్ రావడమే మనకి ఇది ఇక్కడ దాకా వచ్చేసింది. ఫస్ట్ టార్గెట్ దాకా వచ్చేసింది. సో అప్పుడేం చేస్తారు మీరు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఇక్కడ ఎంట్రీ అయితే చూడండి టార్గెట్ ఇచ్చిందా లేదా మనకి? అది మనం చూడాలి. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అప్పుడు మనకి. లేదు మనం 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అయినా ఈ మధ్యలో ఇది మనకు టార్గెట్ అవ్వబోతుంది. తర్వాత ఇదొక టార్గెట్ అయిపోతుంది. లేదు మనం ఇక్కడే ఎంట్రీ అయ్యాము అంటే చూడండి కరెక్ట్‌గా ఇచ్చిందా లేదా? మనకి ఇచ్చిందా లేదా? అది చూడాలి. లో చూడండి 23,394 బట్ ఈ లెవెల్ వచ్చేసి 23,396 ఎంత ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అయిందండి లెవెల్ అది. నేనేమన్నా లైవ్‌లో ఇచ్చానా? ఇవ్వలేదే. బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెటే ఇచ్చాను గదా! బట్ కాకపోతే
సెల్ ఎక్కడ చేయాలి, బై ఎక్కడ చేయాలి అనేసి ముందలుగానే చెప్పడం జరగదు. మార్కెట్ అనేది ఒక 1 అవర్ అనేది 45 మినిట్స్ ఆర్ 1 అవర్ అనేది డెఫినెట్‌గా మార్కెట్ జరగాల్సిందే. మార్కెట్‌లో 1 అవర్ అండ్ 45 మినిట్స్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాతే బై అబోవ్ ఎక్కడ, సెల్ బిలో ఎక్కడ అనేసి మనం చెప్పడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ బై అబోవ్ అని చెప్పాను. ఈ లెవెల్స్ మీకు ముందరగానే ఇచ్చాను. ఇది బై అబోవ్, ఇది సెల్ బిలో. దీనికి నేను ఇక్కడ సెల్ బిలో పెట్టానంటే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. 1:1 మనకి కాబట్టి స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఓకే. మనకు స్టాప్ లాస్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? దీనిపైన క్లోజ్ అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే కల్లా క్లోజ్ అయింది. బట్ కానీ మనకు టార్గెట్ ఇచ్చి వచ్చిందా లేదా అది మనం చూడాలి. టార్గెట్ ఇచ్చింది కదా. టార్గెట్ ఇవ్వకుండా స్టాప్ లాస్ హిట్ అయితే దట్ ఈస్ ఫెయిల్యూర్. ఆ రోజు ఫెయిల్ అయినట్టు. స్టాప్ లాస్ ఎప్పుడు హిట్ అయింది? ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది, సెకండ్ టార్గెట్ ఇచ్చింది, అప్పుడే మళ్ళీ రివర్సల్ అయింది. అవునా కదా? చూడండి, ఇంత క్లియర్‌గా, ఇంత క్లారిటీగా లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు 12th ఫ్రైడే మార్కెట్. ఇంకా ఫ్రైడే మార్కెట్ చూడండి మీరు. సెల్ బిలో ఎక్కడన్నా సెల్ బిలో కిందకు వచ్చిందా? బై అబోవ్ 23,670 ఎక్కడన్నా బై అబోవ్ దగ్గరికి వచ్చిందా? పైన క్లోజ్ అయిందా? అయ్యింది. ఎన్ని గంటలకి? 10:50 AM క్యాండిల్ చూడండి. 23,618.30 దట్ ఈస్ ద క్లోజింగ్. లెవెల్ చూడండి, బై అబోవ్ లెవెల్ 23,617. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా. మీరు అబ్జర్వ్ చేయకపోతే కష్టం. మీకు ఏది కూడా అర్థం కాదు. అబ్జర్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. లెవెల్స్ ఇచ్చారు కదా అనేసి మనం ఏదో గుడ్డిగా ట్రేడ్ చేసుకుంటూ పోవడం కాదు. ఆ లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి. లైవ్‌లో చేయకూడదు. మనం ట్రేడ్ చేయకూడదు. ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి ఫస్ట్. పేపర్ ట్రేడింగ్‌లో మనకు సక్సెస్ వస్తేనే తర్వాతనే మనం లైవ్‌లో ట్రేడింగ్ అనేది చేయాలి. మనం ఇచ్చిన బై అబోవ్ లెవెల్ ఎంతండి? 23,617. 10:15 AM క్యాండిల్ క్లోజ్ చూడండి. 23,618.30. సో దీనిపైన మనకు క్లోజ్ అయిపోయింది. సో మనకప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ఇది అవుతుంది. అవునా కదా? ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి, తర్వాత ఏమైనా వచ్చిందా ఈడికి కిందకి? స్టాప్ లాస్ దగ్గరికి రాలేదు. మనం ఇక్కడే ఎంటర్ అవుతాం. చూడండి ఎట్లా వెళ్ళింది టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఎంతండి? 23,734. వచ్చిందా లేదా మన టార్గెట్? 23,741 క్యాండిల్ హై చూడండి. ఇంకా సెకండ్ టార్గెట్ హిట్ అవ్వడానికి వెళ్ళింది, కానీ దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్‌లో వచ్చింది. సో మనకు ఫస్ట్ టార్గెట్ రాగానే నేను మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ దిస్ వన్. ఫస్ట్ టార్గెట్ రాగానే 50% ఎగ్జిట్ అయిపోతాం. లేదు అంటే 100% ఎగ్జిట్ అయినా నో ఇష్యూ. మీరు 100% ఎగ్జిట్ అయిపోతే ఇంకా అది చాలా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే. లేదు ఇప్పుడు మనం సెకండ్ టార్గెట్ కూడా వస్తుంది ఒక్కోసారి, థర్డ్ టార్గెట్ వస్తుంది, ఫోర్త్ టార్గెట్ కూడా వస్తుంది. అవన్నీ ఎందుకు మనం మిస్ చేసుకోవాలి అనే వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా ఫస్ట్ టార్గెట్ వచ్చిన వెంటనే 50% ఎగ్జిట్ అయిపోతారు. సెకండ్ టార్గెట్ రాగానే మొత్తం ఎగ్జిట్ అయిపోతారు. లేదు సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చిందంటే కొన్ని ఎగ్జిట్ అయిపోతారు. ఇంకొన్ని థర్డ్ టార్గెట్ దాకా పెట్టుకుంటారు. యాజ్ యూజువల్‌గా మళ్ళీ రివర్స్‌లో వస్తుంటే మొత్తం ఎగ్జిట్ అయిపోతూ వస్తారు. సో ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనం గ్రీన్‌లో ఉంటాము. మనం ప్రాఫిట్‌లోనే ఉంటాము. ఇది ఎప్పుడు మీకు అర్థమవుతుంది, మీకెప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఇచ్చిన లెవెల్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకొని, పేపర్ ట్రేడింగ్ చేసుకొని, ఎండ్ ఆఫ్ ది డే కల్లా మీరు మళ్ళీ అబ్జర్వేషన్ చేసుకుంటారో, అప్పుడే మీరు దీంట్లో ప్రాఫిట్స్ అనేది చూడడం జరుగుతుంది. అంతకు ముందరగా మీరు ప్రాఫిట్ చూడడం అనేది జరగదు దీంట్లో. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇదే ఫార్ములా మిడ్ క్యాప్‌లో కూడా వర్కౌట్ అవుతుందా? అవ్వదా? అనేసి నేను నెక్స్ట్ ఫ్యూచర్స్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. ప్రెజెంట్ అయితే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఇవి చూడండి. నేను ఈరోజు ఫిన్ నిఫ్టీలో ఒక రూల్ చెప్పాను మీకు. మనకు బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ 50 అక్కడ అది ఏ సైడ్ అయితే వెళ్తుందో బయింగ్ సైడ్ వెళ్తే ఇక్కడ కూడా అది బయింగ్ సైడే వెళ్ళాలి. ఇక్కడ సెల్ సైడ్ వస్తే మనం దాన్ని తీసుకోము.
అన్నీ కూడా ఒకే వేలో పోవాలి. అది ఒక వేలో పోతూ, ఇది ఒక వేలో పోతూ ఉంటే మనం ఆ రోజు ట్రేడ్‌ని అవాయిడ్ చేస్తాము. కావాలంటే మీరు ఇది బాగా అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. మీరు ప్రీవియస్ చార్ట్స్ ఓపెన్ చేసి లెవెల్స్ లేకుండా కూడా మీరు మీకు మీ స్ట్రాటజీస్ ప్రకారమైన మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఈజీగా రిజల్ట్ అనేది వస్తుంది. అవి అన్నీ కూడా 3 కూడా ఒకే వేలో ఎళ్తాయి ఎప్పుడు గూడా. ఓకేనా? సో, ఫిన్ నిఫ్టీలో మనము మొత్తం లాస్ట్ వీక్‌లో 5 ట్రేడ్స్ తీసుకుంటే, ఈ 5 ట్రేడ్స్‌లో మనకి ట్యూస్‌డే రోజు నో ట్రేడ్. ఓకే. మొత్తము 4 ట్రేడ్స్ మనం తీసుకుంటే 4కి 4 ఫస్ట్ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా 4 ట్రేడ్స్‌కి 4 ట్రేడ్స్ హిట్. 1 ట్రేడ్ మనకి ఎటువంటి ట్రేడ్ రాలేదు. దట్ ఈస్ నో ట్రేడ్ ట్యూస్‌డే. మండే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే 4 ట్రేడ్స్ తీసుకున్నాము. 4 ట్రేడ్స్ మనకు హిట్ అయ్యాయి. ఇది ఫ్రెండ్స్. ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.